హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద లాట్ ఎల్ఆర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ ఏంటంటే భారతీయ న్యాయ సన్నిహితలోని చాప్టర్ 2లో ఆఫ్ పనిష్మెంట్స్ అనేది సెక్షన్ 4 to 13 అనేది భారతీయ న్యాయ సన్నిహితలో వివరించడం జరిగింది. ఈ భారతీయ న్యాయ సన్నిహితలో సెక్షన్ 4 to 13లో ఆల్రెడీ 4, 5, 6 వరకు ఆల్రెడీ షార్ట్ వీడియోలు చేశాను. అలాగే ఇప్పుడు సెక్షను 7 నుండి 6 నుండి 13 వరకు బిఎన్ఎస్లోనే ఈ భారతీయ న్యాయ సన్నిహితలో ఈ యొక్క చట్టాలకు సంబంధించి ఈ సెక్షన్లకు సంబంధించి చెప్పదలుచుకున్నాను. సెక్షను 6 అనేది ఫ్రాక్షన్స్ ఆఫ్ టర్మ్స్ ఆఫ్ ద పనిష్మెంట్స్. సెక్షను 6 అనేది ఫ్రెండ్స్ ఫ్రాక్షన్స్ ఆఫ్ ద టర్మ్స్ ఆఫ్ ద పనిష్మెంట్స్ అంటే శిక్షల కాలపరిమితి గురించి సెక్షన్ 6 అనేది వివరించడం జరుగుతుంది. అలాగే ఇంతకుముందు చెప్పుకున్నటువంటి 4 అనేది సెక్షన్ 4 అనేది టైప్స్ ఆఫ్ ద పనిష్మెంట్స్ అనేది చెప్పుకొచ్చాను. అలాగే సెక్షన్ 5 అనేది బిఎన్ఎస్ భారతీయ న్యాయ సన్నిహితిలో కమ్యూటేషన్ ఆఫ్ ద సెంటెన్స్ ఆఫ్ పనిష్మెంట్స్, కమ్యూటేషన్ ఆఫ్ ద సెంటెన్స్ శిక్షలు తగ్గించుట, మార్చుట వాటి గురించి. అలాగే సెక్షన్ 6 అనేది ఫ్రాక్షన్స్ ఆఫ్ ద టర్మ్స్ ఆఫ్ ద పనిష్మెంట్స్. అలాగే ఇప్పుడు ఈరోజు నేను చెప్పబోయే మరో టాపిక్ ఏంటంటే సెంటెన్సెస్ మేబీ హోలీ. శిక్షలు అనేవి మేబీ సెంటెన్సెస్ మేబీ హోలీ, పార్ట్లీ, రిగోరియస్ అండ్ సింపుల్ ఇలా ఉంటాయి. సెంటెన్సెస్ అనేవి హోలీ, పార్ట్లీ, రిగోరియస్ అండ్ సింపుల్ ఈ రకమైనటువంటి పనిష్మెంట్స్ శిక్షల దానికి సంబంధించి పూర్తిగా వేయాలా శిక్ష, సగం వేయాలా, కఠిన శిక్ష వేయాలా, లేదంటే సింపుల్ శిక్ష వేయాలా అనేది ఈ సెక్షన్ 7 అనేది బిఎన్ఎస్లో నిర్వహించడం జరుగుతుంది. అలాగే సెక్షను 8 ఫైన్. కోర్టులు వేసినటువంటి ఫైన్ని ఎవరైనా ముద్దాయిలు సకాలంలో చెల్లించకపోతే ఆ కోర్టులు వేసిన ఫైన్కి సంబంధించి ఫైన్ కట్టలేకపోతే శిక్ష విధిస్తారు. దానికి సంబంధించి ఈ సెక్షన్ 8 అనేది తెలియజేస్తుంది. అలాగే సెక్షన్ 10 అనేది ఏం తెలియజేస్తుందంటే చాలామంది అనేక నేరాలపై ఒకే రకమైన శిక్షను విధించడాన్ని పనిష్మెంట్ ఆఫ్ ద పర్సన్ గిల్ట్ ఆఫ్ వన్ ఆఫ్ సెవరల్ అఫెన్సెస్ వాటికి సంబంధించి ఈ యొక్క బిఎన్ఎస్ అనేది సెక్షన్ 10 అనేది డీల్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. అదేవిధంగా సెక్షన్ 11. ఈ సెక్షన్ 11 అంటే ఏంటంటే సోలిటరీ కన్ఫైన్మెంట్ అంటే ఒంటరి నిర్బంధం. సోలిటరీ కన్ఫైన్మెంట్ అంటే ఒంటరి నిర్బంధం. అలాగే సెక్షన్ 12 అనేది లిమిట్ ఆఫ్ ద సోలిటరీ కన్ఫైన్మెంట్. సెక్షన్ 12 అనేది లిమిట్ ఆఫ్ ద సోలిటరీ కన్ఫైన్మెంట్ అంటే ఒకే విధంగా శిక్ష అమలుపరచడంలో గల శిక్ష అమలుపరచడంలో గల పరిమితి, దానిని లిమిట్ ఆఫ్ ద సోలిటరీ కన్ఫైన్మెంట్ అంటారు. అలాగే సెక్షన్ 13 భారతీయ న్యాయ సన్నిహితిలోని సెక్షన్ 13 అనేది ఎన్హాన్స్డ్ పనిష్మెంట్స్ ఫర్ సర్టెన్ అఫెన్సెస్ ఆఫ్టర్ పర్సన్స్ కన్విక్షన్. సెక్షన్ 13 అనేది ఎన్హాన్స్మెంట్ పనిష్మెంట్ అంటే నేరారోపిత జరిగిన పిదప కొన్ని ప్రత్యేక కేసుల్లో శిక్ష పెంచుట. నేరారోపణ జరిగిన పిదప కొన్ని ప్రత్యేక కేసుల్లో శిక్షను
పెంపుదల, దాన్నే ఎన్హాన్స్మెంట్ పనిష్మెంట్ ఫర్ ద సర్టెన్ అఫెన్సెస్. సో ఫ్రెండ్స్, ఈ యొక్క 13 సెక్షన్లు అనేవి భారతీయ న్యాయ సంహితలోనే సెక్షను 4 to 13 వరకు చాప్టర్ 2 అనేది ఆఫ్ పనిష్మెంట్స్ కింద ఈ యొక్క సెక్షన్ని తెలియజేస్తుంది. 4 అనేది ఎన్ని రకాలు, సెక్షన్ 4 అనేది భారతీయ న్యాయ సంహితలో ఎన్ని రకాల పనిష్మెంట్స్ ఉంటాయో ఆ పనిష్మెంట్ల గురించి వివరించడం జరుగుతుంది. అలాగే సెక్షన్ 5 అనేది భారతీయ న్యాయ సంహితలోనే కమ్యుటేషన్ ఆఫ్ ద సెంటెన్స్. అలాగే సెక్షన్ 6 అనేది ఫ్రాక్షన్స్ ఆఫ్ టర్మ్స్ ఆఫ్ ద పనిష్మెంట్స్. ఇలా సెక్షన్ 4 to 13 వరకు భారతీయ న్యాయ సంహితలోనే సెక్షన్లు ఆఫ్ పనిష్మెంట్ అనేది చాప్టర్ 2 పూర్తిగా వివరించడం జరిగింది. ఆ చాప్టర్ 2లో ఆఫ్ పనిష్మెంట్స్ అంటే ఏ రకాల సెక్షన్లు ఉన్నాయి, ఎన్ని రకాల సెక్షన్లు ఉన్నాయి, ఆ సెక్షన్లను ఎలా ఇంప్లిమెంట్ చేయాలి, అలాగే ఆ సెక్షన్లను ఎలా ఏ టైంలో తగ్గించాలి, అలాగే ఆ సెక్షన్లు అనేక రకాల కేసులు ఒకే ముద్దాయి ఉంటే అతనికి పనిష్మెంట్ ఎలా విధించాలి, ఎలా అన్ని రకాల అటువంటి శిక్షల గురించి, ఫైన్ల గురించి, ఒకవేళ మనీ ఫైన్ వేస్తే కోర్టులు ఆ మనీని కట్టలేని పొజిషన్లో ముద్దాయిని ఏం చేయాలి, ఆ కట్టలేని పొజిషన్లో శిక్ష వేయటం ఎలాగూ అనేది వీటన్నిటిలో సెక్షన్ 4 to 13 వరకు భారతీయ న్యాయ సంహితలోనే చాప్టర్ 2లో పూర్తిగా వివరించడం జరిగింది ఫ్రెండ్స్. ఈ చాప్టర్ 4 అనేది ఈ భారతీయ న్యాయ సంహిత అనేది 2023లో కొత్తగా రావడం జరిగింది. సో ఫ్రెండ్స్, మరో వీడియోతో మళ్ళా కలుస్తాను. అంటిల్ దెన్, బై ఫ్రెండ్స్.